తెలుసా? ఇతడు దేవుడిని అంగీకరించిన వాడు కాదు, దేవుని సన్నిధిలో నివసించినటువంటి వాడు కాదు, దేవుని మందిరంలో పాలుభాగస్తులు ఈ యొక్క నయమానికి లేవు, దేవుని బలలో దేవుని బాప్తిస్మములో పాలు పొందినటువంటి వాడు కాదు. కేవలము దేవుడి మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, కేవలము దేవునికి తనను తాను అప్పగించినటువంటి వ్యక్తి. యోర్దాను నది యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే ఆ యోర్దాను నదిలో మునగటం అని అంటే ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా ఈ నయమాను బాగుపరచబడ్డాడు. ఈ నయమాను ఆరోగ్యవంతునిగా మార్చబడ్డాడు. దేవుడి మాట అన్నాడు నయమాను చూసి, నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు, నీవు నన్ను అంగీకరించలేదు, నేను నిన్ను బాగు చేయనని అన్నాడా? నీవు నా మాట ప్రకారం విశ్వాసం ఉంచలేదు, నీవు నాకు మొరపెట్టడం లేదు, నువ్వు నన్ను అంగీకరించలేదు, నేను నీకు బాగు చేయనని అన్నాడా? లేదు. మన దేవుడి గురించి లేఖనాల్లో మాట ఉంటుంది, ఆయన యొద్దకు వచ్చి వాడిని ఆయన ఎప్పుడు త్రోసవేయడు.